మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, అది ఒకవేళ ఆదివారపు ఆరాధన కావచ్చు, ఉపవాస ప్రార్థనలు కావచ్చు, క్రూసైడ్స్ కావచ్చు, లేదా కాన్ఫరెన్స్లు కావచ్చు, ఫెయిత్ కాన్ఫరెన్స్లు కావచ్చు, ఫైర్ కాన్ఫరెన్స్లు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనం లక్ష్య పెట్టగలిగితే, ఆ మాటలు మనం వింటున్నప్పుడు ఖచ్చితంగా ఆ మాటల నెరవేర్పును మన జీవితాల్లో కూడా మనం చూడగలుగుతుంటాం. నేను సేవలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఒక వాగ్దానంతో నన్ను బలపరిచాడు. హగ్గై 2:23తో దేవుడు నాతో మాట్లాడాడు. నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను అని దేవుడు నాతో మాట్లాడాడు. చాలాసార్లు సవాళ్ళు అనేవి, ఇబ్బందులు అనేవి, ప్రతికూలతలు అనేవి పరిచర్యలో వచ్చుండొచ్చు. కానీ దేవుడు తన వాగ్దానం ద్వారా నన్ను బలపరిచి అనేక సందర్భాల్లో నువ్వు ముందుకు వెళ్లాల్సిందే, దేవుని సువార్తను ప్రకటించాలని దేవుడు తన వాగ్దానం ద్వారా నన్ను బలపరిచినప్పుడు ఆయన పలికినది లేదా నేను వినినది అనేక సందర్భాల్లో నా జీవితంలో నెరవేర్పులో నేను చూడగలిగాను.